ఇతను పుట్టుకతోనే చాలా అద్భుతమైన శక్తులతో పుట్టాడు. ఈ వ్యక్తి తన పక్కన ఉన్న చాలా బరువైన సుత్తిని చాలా ఈజీగా పైకెత్తుతాడు. తర్వాత తన ముందర వేడిగా కాలుతూ ఉన్న ఐరన్ ప్లేట్ పైన కొడతాడు. దీంతో ఒక అద్భుతమైన కత్తి తయారవుతుంది. కానీ అక్కడున్న ఒక గురువు గారు ఈ వ్యక్తి కత్తిని చూసి ఇలా చెప్తాడు, ఒక కత్తిని తయారు చేయడం అంటే ఆషామాషి విషయమేమీ కాదు. దానిని తయారు చేయడానికి ఒక పద్ధతి, కొన్ని టెక్నిక్స్ ఉంటాయని చెప్పి వేడిగా కాలుతూ ఉన్న ఐరన్ ప్లేట్ పైన తన దగ్గరున్న సుత్తితో కొడతాడు. దీంతో చాలా పదునైన కత్తి తయారవుతుంది. ఈ వ్యక్తి కూడా తన దగ్గరున్న పవర్ ని యూజ్ చేసి ఆ కత్తికి పదును పెడుతూ ఉంటాడు. ఇక్కడ ఉన్న వారందరూ ఇలా అనుకుంటూ ఉంటారు, ఈ పోటీలో గ్యారంటీగా గురువు గారి గెలుస్తారని. గురువు గారు గాలిలో ఎగురుతూ ఉన్న ఒక పావురాన్ని లేపేస్తారు. ఈ వ్యక్తి కూడా ఒక పావురాన్ని కొడతాడు. కానీ ఆ పావురానికి ఏమీ కాదు. ఆ పావురం మంచిగానే నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. దీంతో అక్కడున్న వారందరూ ఇలా అనుకుంటూ ఉంటారు, ఈ కత్తి ఒక పావురాన్ని కూడా చంపలేకపోయింది, ఇది కూడా ఒక కత్తేనా అని. ఈ వ్యక్తి ఇలా చెప్తాడు, ఈ పావురం ఆల్రెడీ చనిపోయింది, మీరు జాగ్రత్తగా గమనించండి అని. సడన్ గా పావురానికి ఉన్న మాంసం అంతా ఎముకల నుంచి సెపరేట్ అవుతూ ఉంటుంది. ఆ పావురం యొక్క అస్థి పంజరం నడుస్తూ ఈ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటుంది. ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్న వారందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళు ఇంతవరకు ఇంత అద్భుతమైన కత్తిని ఎక్కడ చూసి ఉండరు.